ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ముమ్మరం చేసింది టీఆర్ఎస్. సభ నిర్వహించనున్న కొంగరకలాన్లో ఏర్పాట్లు పరిశీలించారు సీఎం కేసీఆర్. దాదాపు 30 నిమిషాల పాటు సభా స్థలంలోనే ఉండి ఏర్పాట్లపై నేతల్ని అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కేకే, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు. సభకొచ్చే వాళ్లకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని నేతలకు సీఎం చెప్పారు. బహిరంగ సభ ఏర్పాట్ల వివరాలు ముఖ్యమంత్రికి తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్. మరోవైపు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు నిన్నటి నుంచే మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేసి పనుల్ని ప్రారంభించారు. 1600 ఎకరాల స్థలంలో సభా వేదికతో పాటు 40,000 వాహనాలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. జనం సభా వేదికకు చేరుకునేలాగా 8 రోడ్లను సిద్ధం చేస్తున్నారు. వేదికపై ప్రసంగించేవారు సభలోని చివరి వ్యక్తికి కూడా కనిపించేలాగా పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు రేకులతో వేదికని నిర్మించనున్నారు. తారీఖు జరిగే ప్రగతి నివేదన సభ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి స్థల పరిశీలన, మరి ఏర్పాట్ల పర్యవేక్షణ, మరి దీనికి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే రహదారుల సంబంధించిన సమీక్ష, మరి వారు ఓవరాల్ గా ఇక్కడున్న గౌరవ మరి సెక్యూరిటీ పర్పస్ లో ఉన్న పోలీస్ అధికారులు గాని, పార్టీకి సంబంధించిన మరి గౌరవ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, మరి ఇక్కడున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరి డైరెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మరి ఎక్కడ కనివినిన రీతిలో మరి ప్రగతి నివేదన సభ 25 లక్షల మందితోటి దేశంలో ఎప్పుడు ఎక్కడ జరిగిన సందర్భం కూడా లేదు. మరి 25 లక్షల మందికి మరి అన్ని రకాల సౌకర్యాలు మరి ఎక్కడ చిన్న లోటుపాట్లు కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారు ఇప్పటికే పదే మరి చెప్పడం జరిగింది. మరొకసారి మరి స్థల పరిశీలన చేసిన తర్వాత దీనికి వచ్చే మరి అప్రోచ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో పాత 10 జిల్లాల నుంచి మరి ఇప్పుడు వచ్చే 31 జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలందరికీ, అభిమానులందరికీ కూడా ఏ రకంగా మరి ఇక్కడ తీసుకురాగలుగుతాం, ఏ రోడ్డు ద్వారా తీసుకురాగలుగుతాం, మరి ఎక్కడ పార్కింగ్, ఎక్కడ వారికి సంబంధించిన అన్ని శానిటైజేషన్ సంబంధించి కానీ, మంచినీళ్ళకి సంబంధించి కానీ ఎక్కడ ఏదేది చేస్తే బాగుంటుందనేది మరి వారు సూచించడం జరిగింది. అప్రోచ్ రోడ్ల వల్ల కానీ, గ్రౌండ్ యూసేజ్ వల్ల కానీ, పార్కింగ్ వల్ల కానీ ఎక్కడ ఏమాత్రం నష్టం జరిగినా కూడా వారికి పార్టీనే నష్టపరిహారం చెల్లించి మరి వారిని వారి యొక్క ప్లేస్ స్థలం ఏదైతుందో దాన్ని తీసుకొని వాడమని చెప్పడం జరిగింది. అందరినీ రైతులను కూడా ఇప్పటికే కన్విన్స్ చేయడం జరిగింది. మరి అన్ని రకాల సర్వీసు మరి పెట్టడానికి ఎక్కడెక్కడ అనువైన ప్లేస్ అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటి కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకా రోడ్లను కొద్దిగా ఎంకరేజ్ చేయమని చెప్పి, రోడ్లు రహదారులు ఇంకా ఎక్కువగా ఉండాలని చెప్పి వారు మరి తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మరి ఇప్పుడు మరొకసారి సాయంత్రం గౌరవ మంత్రి గారు మరి కేటీ రామారావు గారు కూడా సమావేశం అవుతున్నారు. దీన్ని ఏ లోటుపాటు లేకుండా ఈ జరగబోయే సభను కేసీఆర్ గారి డైరెక్షన్ తోటి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయంగా ఉండే విధంగా తయారు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి.